1398 ఒకే రోజు లక్ష మంది వీరులు ఢిల్లీ వీధుల్లో ఊచకోతగా ఇవ్వబడ్డారు హిందువులు. అదే రోజు వాళ్ళ భార్యలతోని సైనికులతో అత్యాచారాలు చేయించారు వాళ్ళ శవాల ముందు. ఇప్పుడు అంటున్నారు అదే ఛత్రపతి శివాజీ గారు ఏ యుద్ధం చేసినా ఏ రాజ్యంలో ఉన్నా యుద్ధం చెయ్యలేని వాళ్ళని ఏమనలేదు. మహిళలని కన్నతల్లులాగా చూసినాం. అది మాకు ఆ జాతికున్న తేడా. గతం ఏం చెప్తున్నది, వర్తమానం ఏం చెప్తున్నది హిందూ సోదరులు తెలుసుకోవాలి. మన హిందూ పరిపాలనకు వాళ్ళ పరిపాలనకు ఏ తేడా ఉంటుంది? హత్యలు చేసి అత్యాచారాలు పార్థివ దేవాలయం కూడా చేసిన చరిత్ర వాళ్ళది. అసలు స్త్రీలని కన్నతల్లులాగా చూసి యుద్ధంలో గెలిచిన అక్కడ వృద్ధులు కావచ్చు పసివాళ్ళకు కావచ్చు సహాయం చేసే హిందూ రాజుల చరిత్ర ఒకవైపు. కొందరు ఇప్పుడు అంటున్నాడు సోదరుడు శివాజీ జయంతికి ఎవరికి టైం ఉంటలేదట శివాజీ గారిని స్మరించుకోవటానికి. వాళ్ళకి తెలియాలి శివాజీని స్మరించడం మర్చిపోతే ఈ దేశమే ఉండదు. మీరు పని చేసుకోవడానికి సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయి, మీరు హాలిడేస్లు చేసుకోవతందుకు ఏమంటారు ఎంటర్టైన్మెంట్ పార్కులు ఉన్నాయి, మీ షాపింగ్ మాల్లు ఉన్నాయి, మీ లగ్జరీ కార్లు ఉన్నాయి, మీ బ్రాండెడ్ వాచ్లు ఉన్నాయి. మీ బతికే ఉండదు ఈ భారతదేశంలో. హిందువులకు మరీ ముఖ్యంగా చెప్పదలుచుకుంటున్నాం. ఛత్రపతి శివాజీ గారి గురించి ఒక్కసారి మీరు తెలుసుకోవాలి. బాల్యంలోనే తల్లి జీజాబాయి దేశభక్తి కథలు, రామాయణ మహాభారత ఇతిహాసాలు, బలిచక్రవర్తి లాంటి కథలు, వీరుడికి ఉండాల్సిన లక్షణాలు, దేశం కావలసిన లక్షణాలు పుట్టుకతోనే ఉగ్గు పాలతోని రంగరించి పోసింది. కాబట్టి ఆ తల్లి ఆ వీరుడు మా దేశానికి మా ప్రపంచానికి స్ఫూర్తి అయ్యాడు. ఈరోజు ఛత్రపతి శివాజీ గారు రకరకాల సమస్యలు ఈరోజు పరిపాలనలో కూడా ప్రపంచంలో ఎటువంటి పరిపాలన దక్షత లేని కాలంలోనే 16th సెంచరీలో విదేశీ విభాగం, విదేశీ ఎగుమతుల శాఖ, మరీ ముఖ్యంగా మందిరాలు కూలగొట్టి మసీదులు ఆలుగట్టారు. ఏం స్థలం లేకుండేనా? ముస్లిం రాజులకు స్థలం లేక మందిరాలు కూలగొట్టినరా? భూమి లేకుండానా భారతదేశంలో మసీదులు కట్టుకోవాలంటే? అడుగడుగున హిందువులను అవమానించాలా? అదే ఛత్రపతి శివాజీ మహారాజ్ ముస్లింలను హిందువులతో సమానంగా చూశాడు, మసీదులు కట్టించాడు. ఈ చరిత్ర తెలవాల చాలామందికి. పరమత సహనం, దౌలత్ ఖాన్, సిద్దిక్ అనే వాళ్ళు సర్వ సైన్యాధిపతులు, కమాండర్లు శివాజీ గారి. అడుగడుగున ముస్లింలను గౌరవించిన జాతి మా జాతి. అడుగడుగున ముస్లింలను సరైన హోదాలు కమాండర్లు ఇచ్చిన జాతి మా జాతి. ఒక చిన్న ఉదాహరణ ఛత్రపతి శివాజీ గురించి. ఒక చిన్న సైన్యాధిపతి ఒక ముస్లిం చిన్న రాజుని ఓడించి ఆ రాజు ముస్లిం రాజు అందమైన కోడల్ని తీసుకొచ్చి శివాజీ మహారాజు ముంగట నిలబెడితే చాలా అందమైన ఒకటే అన్నాడు శివాజీ మహారాజ్, అమ్మా నీ అందం నా తల్లికుంటే నేను ఇంకా అందంగా పుట్టేవాడిని, నువ్వు నా తల్లిలాగా గౌరవించి కానుకలతోని గౌరవంతో మళ్ళీ ఆ రాజ్యానికి పంపించిన చరిత్ర హిందూ రాజు. అదేవాడు ఖిల్జీ అనేవాడు పద్మిని అనే మన మహారాణికి 6 నెలలు యుద్ధం చేసి దేశాన్ని అల్లకల్లోలం చేసి 8,000 మంది ఆడవాళ్ళని అగ్నికాహుతి చేసిన చరిత్ర వాళ్ళది. మీకు హిందువులందరూ నేర్చుకోవాలా గతం వర్తమానం ఏం జరుగుతుంది, అదే మీ భవిష్యత్తుకు మీరు ఎలా ఉండాలో తెలుస్తుంది. శివాజీ మహారాజు ఒక్క రంగంలో కాదు,
ఒక వీరుడు, ఒక పరిపాలన దక్షకుడు, ధర్మరక్షకుడు ఈరోజు హిందూ మతం ప్రపంచం నిలబడి ఉన్నదంటే దానికి ముఖ్య కారణం ఛత్రపతి శివాజీ గారు. ఎందుకు అడుగుతున్నాం ఈ సెలవు, ఎందుకు అడుగుతున్నాం డిక్లేర్ ది ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి హాలిడే అని? తెలియాలి ఆ వీరుడి గురించి. యుద్ధాలు కావచ్చు, సింహగఢ్ యుద్ధాలు కావచ్చు, సహచరులు కావచ్చు, తానాజీ లాంటి ఓటమెరుగుని వీరులు కావచ్చు, సంభాజీ లాంటి కొడుకులు కావచ్చు. ఆ చరిత్ర ఏంటి ఇప్పటికి కూడా రక్తం ఇట్లా మరుగుతుంది. రక్తం 300 కోటలు కట్టించిన వీరుడు. దొంగచాటుగా మోసం చేసి బంధిస్తే తన చాకచక్యంతో తెలివితో ఆగ్రా నుంచి బయటపడి వచ్చిన వీరుడు. ఆ వీరుడు చరిత్ర తెలవాలి హిందువులకు. ఒక్కటి కాదు, ప్రపంచంలో ఛత్రపతి శివాజీ చరిత్ర ఒక్కటి చదువుతుంది. ఇక హిందూ జాతికి ఇంకా అవమానం అనేది ఉండదు. ఎప్పుడు ఆత్మగౌరవము ఆత్మాభిమానంతో ముందుకు పోతుంది. అంటే అందుకోసం, ఎందుకంటే ఈ డిక్లేర్లు, మిస్డ్ కాల్స్, ఇప్పుడున్న ఒక టెక్నాలజీని వాడుకొని ఈరోజు ఛత్రపతి ఫౌండేషన్ వాళ్ళు ఈ రకంగా ప్రయత్నాలు చేస్తున్నారు. మరీ ముఖ్యంగా మనము ఔరంగజేబు వారసులను అధికారంలోకి తెచ్చి తెలంగాణలో ఇట్లాంటి కోరుకోవడం తప్పు. అధికారం కూడా మనది కావాలి. ఛత్రపతి శివాజీ వారసుల అధికారంకి ఎక్కితే, అధికార పీఠం ఎక్కితే, నేను చెప్తున్నాను ఒక శాసనసభ్యుడిగా, భారతీయ జనతా పార్టీ శాసనసభ్యుడిగా, రాష్ట్రం వరకు, తెలంగాణ రాష్ట్రం వరకు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే పెద్దలందరి సహకారం తీసుకొని కంపల్సరీ తెలంగాణ రాష్ట్రంలో ఛత్రపతి శివాజీ జయంతి సెలవు దినంగా ప్రకటిస్తాం. గద్దె మాదైనప్పుడు, కలము మాదైనప్పుడు అన్నీ అంటే మీరు హిందువులు కూడా నేర్చుకోవాలి. కోరికలు కోరుడు కాదు, కోరికలు మనని ఎదుటోరు కోరుకుంటట్టు చూడాలి. బరాబర్ వాటా ప్రకారం పోదాం. హాలిడేస్ కూడా 15% ఉంటే మీకెన్ని ఉండాలా, 85% ఉంటే మాకెన్ని ఉండాలి, అన్ని రకాల హాలిడేస్ పెట్టుకుందాం. ప్రతి ఒక్కడు భయపడితే ఎట్లా? కాబట్టి ఎందుకు చెప్తున్నామంటే, పరమత స్నానం చేసింది మా జాతి, పరాయి స్త్రీలను గౌరవించింది మా జాతి, పరాయి ముస్లింలని మేము సైన్యాధిపతులు పెట్టుకుని యుద్ధం చేసినాం. నమ్మకం అంటే మేము వెన్నుపోటు పొడిచింది మీ జాతి. ఇదంతా అంటే ముఖ్యంగా ఈ చరిత్ర అంతా ఇప్పుడున్న యువ భారతానికి, యువకులకు తెలిస్తే ఒకవేళ ప్రతి ఒక్కడు ఛత్రపతి శివాజీ వారసులు అవుతారని మా అభిప్రాయం. అదే ఉద్దేశంతో వీళ్ళు ఇవన్నీ ఈ మిస్ కాల్స్ కావచ్చు, గ్లోబల్ హిందూ ఫౌండేషన్ కావచ్చు, ఛత్రపతి శివాజీ గారి చరిత్ర తెలిస్తే కొద్దిన్న జాతి జాగృతమై, నేనే మోహన్ భగవత్ గారు అన్నట్లు हिंदू है कहे तो उसका विचारधारा वर्तमान भी देखो और जो पहले जो गुजरे से भी देखो, ఇవి చూస్తేనే అర్థమవుతుంది. కాబట్టి హిందూ సోదరులందరికీ ఇదొక జయంతి అనే సెలవు దినమే కాదు, మేము ప్రత్యేకంగా ఏదో మీరు ఆ సెలవు దినం రోజు ఇళ్ళల్లుండి యూట్యూబ్లు చూడడానికి కాదు మేము అడిగేది. ఆ వీరుడి చరిత్ర మీరు తెలుసుకోవాలి. ఆ వీరుడు ఈ త్యాగాలు, ఆ యుద్ధాలు ఎవరి గురించి చేశాడు, ఆయన కొడుకు చరిత్ర, సంభాజీ చరిత్ర చేస్తే ఇప్పటికి కన్నీళ్ళు వస్తాయి. అవమానించి మతం మారడం రకరకాల అంటే అట్లాంటి జాతి స్ఫూర్తి అనుకుంటే ఇప్పుడున్న సన్నాసులు కొంతమంది క్షణికావేశాలకు మతం మారుడు, చిన్న చిన్న తాయిలాలకు రాజ్యం ఇస్తంటేనే మతం మారడు మన రాజు, ఏదో 10,000 ఇస్తే మతం మారేటప్పుడు ఇప్పుడు సన్నాసులు. ఫస్ట్ నీ కన్న తల్లిని గౌరవించండి, మీరు పుట్టిన జాతిని గౌరవించండి. ఈరోజు హిందూ దేశమే లేకపోతే, భారతదేశమే లేకపోతే ప్రపంచమే అల్లకల్లోలం అవుతుంది. అది అగ్రరాజ్యాలైన రష్యా, ఫ్రాన్సు, అమెరికా చూడండి. ఈరోజు ఉన్న భారతదేశంలో భారతదేశ ప్రధానికి, విశ్వగురువు, విశ్వనాయకుడు నరేంద్ర మోడీ గారికి జరుగుతున్న గౌరవం, ముఖ్యంగా ఈ చరిత్రలు, ఈ చరిత్ర ఇవన్నీ భావితరాలు తెలుసుకోవాలా, భవిష్యత్ తరాలు తెలుసుకోవాలా. హిందువులంతా ఐక్యతగా ఉంటేనే, మనం కలిసి ఉంటేనే నిలబడి ఉంటాము.
విడిపోతే పడిపోతామని తెలుగులో హిందీలో చెప్తున్నారు. బటింగేతో కటింగే ఏకైతో సేఫే. దాని అర్థాలు అవ్వే. కలిసి ఉంటేనే. ఎందుకంటే గతమంతా అదే. గతమంతా గాయాల పాలు. 9 కోట్ల మంది హిందువులను చంపిన చరిత్ర మనని. మళ్ళా చేద్దామా, మళ్ళా బతుకుదామా? సుమారు 1000 సంవత్సరాలు బానిసత్వంలో మగ్గిపోయి రక్తపు టేరులు గుళ్ళు గూలగొట్టుకున్నాము, అన్నీ పోగొట్టుకున్న తర్వాత ఈరోజు భారతదేశంలో ఒక హిందుత్వ విశ్వకిరీటం ఎగిరేసి ఈరోజు దేశాన్ని పరిపాలిస్తున్నాం. కాబట్టి ఇక్కడున్న భవిష్యత్ తరాలు ఇంకా అదంటున్నాను, ఎక్కడనో జపాన్ విగ్రహాలు కాదు, ఫస్ట్ తెలంగాణలో విగ్రహాలు కూడా పెట్టనిస్తలేరు కాంగ్రెస్ ప్రభుత్వం. వాళ్ళకు కావాల్సింది టిప్పు సుల్తాన్ విగ్రహాలు, మాకు కావాల్సింది మా జాతి స్ఫూర్తి ప్రదాత మహారాణా ఛత్రపతి శివాజీ గారి విగ్రహం. కాబట్టి ఈ వేదిక ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ఒక ప్రధాన డిమాండ్ ఏంటంటే, మీరు ఎక్కడైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఛత్రపతి శివాజీ గారి ఈ మహాయోధుడు, మహావీరుడు, హిందూ జాతి స్ఫూర్తి ప్రదాత, భారతదేశం ఉన్నంత వరకు చరిత్రలో నిలిచిపోయిన ఒక వీరుడు విగ్రహాలని మీ దుర్మార్గమైన ఔరంగజేబు ఆలోచనలతోని ఆపద్దని ఇప్పుడున్న ఔరంగజేబు అయిన రేవంత్ రెడ్డి గారికి చెప్తున్న వేదిక ద్వారా. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇవన్నీ గమనించి ఛత్రపతి శివాజీ గారి జీవిత చరిత్ర మొత్తం ఈ యువతకు యూనివర్సిటీలో కానీ ఇప్పుడున్న ఐఐటీలలో కానీ ఐడియాలలో కానీ దాని ఒక డిఫరెంట్గా ఇప్పుడున్న యువతకు ఏ రకంగా అయితే అర్థమవుతుందో ఆ రకంగా ప్రొఫెషన్స్ ట్రైన్ చేసి ఆ వీరుడి చరిత్ర, ఈ దేశం ఐక్యత, ఏమేమి కోల్పోయినాం హిందువులము అవన్నీ తిరిగి మళ్ళా ఎప్పట్లా కాకుండా గతంలో బానిసత్వంలో పోకుండా మనమందరం హిందువులమందరం ఒకటి ఉండాలి. ఛత్రపతి శివాజీ గారి జయంతిని అధికార సెలవుగా ప్రకటించాలని ప్రధాన డిమాండ్ చేస్తూ, మరియు హిందువుల మీద సవతి తల్లి ప్రేమ చూపించద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని ముఖ్యంగా పోలీసు వాళ్ళకు కూడా చెప్తున్నాం. మీరు ఈ రెండు కళ్ళ సిద్ధాంతం వదిలేయండి. మెజారిటీ ప్రజలను అవమానించడు, మైనారిటీ ప్రజలను భుజాలకు ఎత్తుకొనడు, ఈ ఆలోచన మానేయండి. అధికారులు కానీ పోలీసు అధికారులు కానీ ఒక్కరోజు దానికి తగిన పరిహారము, తగిన జవాబు చెప్పాల్సిన రోజు మీకు వస్తుంది. ఈరోజు హైదరాబాద్ చాలా చోట్ల కంప్లైంట్స్ వస్తున్నాయి హిందువుల నుంచి. మమ్మల్ని పోలీసు అధికారులు వేధిస్తున్నారు, పోలీసు అధికారులు ద్వితీయ శ్రేణి పౌరులుగా అవమానిస్తున్నారు. ఆ అధికారులందరికీ వేదిక ద్వారా చెప్తున్నా, ప్రతి ఒక్కడి లిస్టు రాసి పెడుతున్నాం. ఇది ఆరెంజ్ బుక్లో రాసి పెడుతున్నాం, కాషాయ బుక్లలో. అందరినీ సమానంగా చూడండి. ఎట్లయితే ఛత్రపతి శివాజీ గారు పరమత స్థానంతో అన్ని మతాలను ఒక రకం చూసిండో మీరు అధికారులుగా మీకు చెప్తున్నాం. ఈరోజు ఈ ఔరంగజేబు వారసుల కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూసి హిందువులను అవమానిస్తే దానికి తగిన జవాబు, తగిన సమాధానం మేము అధికారంలోకి రాగానే మొదట నిలబెట్టేది మిమ్మే ఈ కోర్టుల ముందని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలుపుతూ కృతజ్ఞతలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. బోలో శివాజీ మహారాజ్కి.